తండ్రి అని పిలవడానికి మనకు అధికారం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయేలీలు నిబంధన జనాంగమై ఉన్నప్పటికీ వారు దేవుణ్ణి యెహోవా అని, యావే అని వారి నోరుతో వారు ఉచ్చరించేవారు కారు. ఎందుకనగా వారి మలినమైన నోటి నుంచి ఆ పరిశుద్ధమైన, ఆ పవిత్రమైన ఆ నామం ఉచ్చరించుటకు వారు యోగ్యులు కారని వారు యావే అని పలకరు కూడా. దేవుణ్ణి పిలవడానికి కూడా పనికిరాని నీవు ఇప్పుడు నాయనా, తండ్రి, అబ్బా హీబ్రూ భాషలో అని పిలువగలుగుతున్నావు. ఎందుకనగా నీకు కుమారుడు యొక్క స్థానం ఇవ్వబడ్డది. క్రీస్తు యేసు ద్వారా తను నీ సమీపమైన బంధుడు అయినందుకు ధర్మశాస్త్రం నుంచి ఉన్న నిన్ను ధర్మశాస్త్రం నుండి విడుదల చేయుటకు, విమోచన కలిగింపజేయుటకు సమీప బంధుడుగా ధర్మశాస్త్రంకి లోబడి మట్టిలో ప్రవేశించి మట్టైన నిన్ను నన్ను విమోచింపజేస్తున్నాడు. ఎందుకనగా మన్నైన నిన్ను నన్ను ఇప్పుడు మహిమలోకి ప్రవేశింపజేస్తున్నాడు. మహిమైన దేవుడు మహిమను వదిలి మట్టిగా నాశించిపోవలసిన మనలను మహిమావంతమైన శరీరంను అనుగ్రహించి ఆయన మహిమలోకి తిరిగి మనకు తీసుకొస్తున్నాడు. మనలను మహిమలోకి తీసుకురావాలని మహిమాన్వితమైన వాడు మట్టిలోకి ప్రవేశించాడు. మట్టిని మహిమగా చెయ్యాలంటే మహిమ మట్టిగా మారవలసి వచ్చింది. అందుకే ఆయన ఆ యొక్క ధర్మశాస్త్రం లోబడ్డాడు. ఎందుకనగా ఇప్పుడు కుమారుని యొక్క స్థానము ఆ పని బట్టి నీకు ఇవ్వబడుతుంది. God has sent forth the spirit of his son into your hearts. ఆ కుమారులు ఉన్న ఆత్మే, ఆ పరిశుద్ధాత్మే నీకు ఇవ్వబడ్డది కనుక తండ్రి, నాయనా అని ఆయన ఏ విధంగా అయితే పిలిచాడో ఆ విధంగా పరిశుద్ధాత్మను కలిగి ఉన్న నీవు ఇప్పుడు కుమారుని యొక్క స్థానము నీకు కలిగి ఉన్నది కనుక నీవు కూడా డాడీ, నానా, తండ్రి అని పిలవగలుగుచున్నాము. ప్రభువా, దేవా, పరిపాలకుడా అని పిలవలసిన మనము ఎంత చేరిక దేవుడు మనకు కలిగింపజేస్తున్నాడు. కుమారుని వలన తండ్రి యొక్క సంబంధంలోకి మనం వస్తున్నాము. జ్యేష్ఠ కుమారుడైన యేసు, మన జ్యేష్ఠ సోదరుడైన యేసు బట్టి, యేసు అన్న బట్టి మనము కుమారులుగా స్వీకరించబడి ఉన్నాము. దేవుడు మనల్ని దత్తత తీసుకుంటున్నాడు, కుమారులుగా స్వీకరించున్నాడు.